ఓం నమో వెంకటేశాయ. ఇవాల్టి వీడియోలో మనం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి చందన దీపాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ చందన దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కజిన్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంకటేశ్వర స్వామి వారికి మనం మామూలుగా పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. అయితే అందులో ఈ చందన దీపం అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి చందనం సువాసన అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఈ చందన దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం. అయితే నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, అక్క మీరు చేసే పూజా కార్యక్రమ వీడియోలు చాలా బాగుంటున్నాయి, మాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి, కాకపోతే కొంచెం షార్ట్గా చేయండి అన్నారండి. వాళ్ళ కోరిక మేరకు మనం ఈ వీడియోని కొద్దిగా షార్ట్గా చేద్దాం. ఇదిగోండి, నేను పోర్టికో ఎంట్రెన్స్లో ఇలా పెయింట్తో ఒక 1 year బ్యాక్ వేసుకున్నాను ఈ పెయింట్. ఇప్పుడు ఎండాకాలం కదా, అయితే చెట్లని మనం ఫ్రెష్గా ఉంచుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల వాటర్ పెడితేనే ఈ చెట్లు బాగా ఉంటున్నాయి. ఇదిగోండి, ఇది తులసి చెట్టు అండి, ఇంకా గుబురుగా ఉంది. ఇప్పుడు ఈ తులసి దళాలతోనే మనం వెంకటేశ్వర స్వామి వారికి మాలని ప్రిపేర్ చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారికి పూలు సమర్పించుకున్నా లేకపోయినా కూడా తులసి దళాలు సమర్పిస్తే మనకి చాలా మోక్షం అంటారండి. ఇది ఒకటి చిన్న చెట్టు అండి, గార్డెన్లో ఉంది, దీనికి కూడా తులసి దళాలు వచ్చేసాయి. గార్డెన్ అంతా కూడా మొన్న క్లీన్ చేయించామండి, కొన్ని చెట్లు అయితే ఉంచేసాము. ఇదిగో మల్లె చెట్టు, ఇక్కడ నిమ్మ చెట్టు కూడా పెట్టాము, ఇది చిన్నదిగా ఉంది. ఇది ఒకటి పెద్ద మల్లె చెట్టు అండి. ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వగానే ఈ గార్డెన్ అంతా కూడా మొక్కలతో వెలిగిపోతూ ఉంటుందండి. అయితే మనం శుభ్రమైనటువంటి తులసి దళాలని కోసుకుందామండి. తులసి దళాలు అంటేనే పవిత్రమైనవి, బట్ ఏంటంటే కొంచెం డస్ట్ అలా ఉన్నటువంటివి కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్న తులసి దళాలే తీసుకోవాలండి. ఇదిగో చూడండి, అక్కడ గుబురుగా ఉన్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఆ చిన్న చెట్టుకి కలిపి మనకి ఇన్ని తులసి దళాలు వచ్చాయండి. అయితే మనం ముందుగా ఈ దండని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనము ఎప్పుడు తులసి దళాలు తెంపుకున్నా కూడా ఇలా ఆరోగ్యంగా ఉన్నటువంటి తులసి దళాలే మనం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకోవాలండి. అయితే మనం ఈ దండకి 3 తులసి దళాలను కలిపి మనం దండ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 3 తీసుకున్నాను. అయితే మామూలుగా మనం పూలదండ అలా అల్లుతాం కదా, అటువైపుకు 2 ఇటువైపుకు 2 పెడతాం కదా. అయితే ఈ తులసి దళాల దండకి మాత్రం ఒక్క వైపుకే అల్లుతామండి. చూడండి, నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగానే మనం తులసి దళాల దండని ఇంకా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది సూదితో గుచ్చడానికి రాదు, అందుకని ఇంకా మనం ఇలా దారంతో అల్లుకోవాల్సిందే అండి. ఇదిగో చూడండి, మనకి తులసి దళాల దండ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వెంకటేశ్వర స్వామికి మనం ఈ తులసి దళాల దండతో అలంకరించేసుకోవడమే. అయితే మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా ముగ్గుతో స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే వైట్ టైల్స్ కదా కింద ఉన్నవి, కొద్దిగా ముగ్గు ఎలివేట్ అవ్వటానికి నేను ఇలా మామూలుగా రంగుతో ఇక్కడ వేసానండి. మామూలుగా పసుపు వేస్తాను, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదని ఇలా జాజు అంటారు కదా, అది వేసాను. ముగ్గు వేసుకోవడం అయిపోయాక ఇలా ఎప్పుడు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం కాబట్టి నేను ఈ పూజ చేసుకున్న ముందుగా ముగ్గు వేసేసుకొని అక్కడ ఇంకా పీటను ఉంచేసుకుంటానండి.
ఇంకా మెయిన్ వచ్చేసి మనం ఈరోజు వీడియో చందన దీపం కదా, చందన దీపం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒకటే చందన దీపాన్ని పెట్టుకుంటున్నాం కదా, దానికి ఒక సగం గిన్నె నిండుగా బియ్యం పిండి, దాంట్లోకి కొద్దిగా చక్కెర, బెల్లం కూడా వేసుకోవచ్చండి, బట్ నేను చక్కెర వేశాను. 2 స్పూన్ల వరకు చందనం పొడి వేయాలి. మామూలుగా అయితే మనం గంధం చెక్కలు ఉంటాయి కదండి, దానితో గంధాన్ని తీసి వేయాలి. ఇప్పుడు మనకు అవి అవైలబుల్గా ఉండట్లేదు కదా, అందుకని చందనం పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది కదా, అది వేసేసి ఇంకా మిగతాది మనం పాలతో ఇదంతా కలిపేసుకోవాలండి. మామూలుగా మనం పిండి కలుపుకుంటాం కదా, అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ముద్దలా అయిపోతుంది. మామూలుగా మనం ఈ పిండిని చందనాన్ని కలిపినప్పుడు వైట్గానే ఉంది కదా, పాలు యాడ్ అవ్వగానే ఇదిగో చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో కదా. దీన్ని మామూలుగా రౌండ్ షేప్లో చేసేసుకొని ఇంకా మనం ఇలా దీపం షేప్ ఇవ్వడమేనండి. మీకు కొద్దిగా ఈ పైన ఎండ్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా రాలేదనుకుంటే ఇలా 2 ఫింగర్స్తో నొక్కారనుకోండి, అది ఇంకా సెట్ అవుతుంది. ఇప్పుడు పీఠం పైన మీ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఉంచేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ తులసి దళాల దండతో అలంకరించేసుకోవాలండి. అయితే మనం ఏ పూజ చేసినా కూడా మనసును చాలా పవిత్రంగా ఉంచుకొని చేసుకోవాలండి. మనం ఎంత ఆడంబరంగా చేశాము, ఎంత అలంకరించాము అవన్నీ పక్కన పెట్టేసి పవిత్రమైన మనస్సుతో చేసుకున్నారనుకోండి, దానికి మంచి ఫలితం దక్కుతుందండి. అయితే వెంకటేశ్వర స్వామి వారికి అలంకరణ ప్రియుడు కదా, అందుకని ఇక్కడ నేను నా దగ్గర వెండి పళ్ళెం ఉందండి, దాంట్లో ఇలా ఈ చందన దీపాన్ని ఉంచేస్తున్నాను. కింద బియ్యం పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, తులసి దళం, పూలు అవి వేసేసుకొని ఇలా చందన దీపాన్ని ఉంచేసి దాంట్లో ఆవు నెయ్యి వేసేసుకొని ఇలా వత్తులతో వెలిగించుకోవాలండి. అయితే ఇక్కడ మనం మామూలుగా వైట్ దీపం ఉందనుకోండి, దానికి గంధంతో వెంకటేశ్వర స్వామివారి నామాలు వేసుకుంటాం కదా, ఇది ఆల్రెడీ చందనంతో ఉంది కదా, అందుకని పసుపు కుంకుమతో ఇంకా వెంకటేశ్వర స్వామివారి నామాలను మనం చేసేసుకోవాలండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి ఫోటోకి బొట్టు, గంధము అవన్నీ సమర్పించేసుకొని మన దగ్గర ఉన్నటువంటి తులసి దళాలు ఆ స్వామివారి పాదాల దగ్గర ఫోటోకి ఇంకా ఉంచేసుకోవాలి. మనం పెట్టుకున్నది చందన దీపం కదా, ఆ చందన దీపానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి పూలతో ఇలా అలంకరించేసుకోవాలండి. ఫ్రీగా ఉన్న వాళ్ళైతే ఇదంతా చేసేసుకోవచ్చండి. లేదు మేము వర్కింగ్ లేడీస్ అండి, మాకు పూజలు చేయాలని ఉంటుంది కానీ ఇంత టైం స్పెండ్ చేయలేమనుకుంటే ఏమీ లేదండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు భక్తితో ఇలా చందన దీపాన్ని ప్రిపేర్ చేసేసుకొని మీరు దీపం వెలిగించేసుకొని ఇంకా మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక కోరుకున్నా కూడా సరిపోతుందండి. ఇదిగో చూడండి, నేను ధూప్ స్టిక్స్ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కదా, ఆ ధూప్ స్టిక్స్ని నేను ఎప్పుడు కూడా యూస్ చేస్తాను. ఇది కూడా అదే అండి. ఇది చాలా అంటే చాలా సేపు వెలుగుతుందండి. అయితే మనకి వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదంలో ఏమి పెట్టాలి అనుకునే చాలామందికి ఇది ఉంటుందండి, డౌట్ ఉంటుంది. అయితే వెంకటేశ్వర స్వామి వారికి యాలకులు అంటే చాలా ఇష్టం అండి, అందుకని మామూలుగా వట్టి యాలకులు కాకుండా ఒక 2 స్పూన్ల వరకు చక్కెర వేసేసుకొని దాంట్లో వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి సంఖ్య 7 అండి, 7 యాలకులను సమర్పించేసుకొని ఇంకా మనం ప్రసాదాన్ని ఇలా గిన్నెలో పెట్టేసుకోవచ్చండి. మనం పూజలు చేసేటప్పుడు ఏమీ లేదండి, మన ఇంటిని మన ఒంటిని శుభ్రంగా ఉంచేసుకొని మనం వేసుకునే బట్టలు శుభ్రమైనవిగా ఉండి నిండు మనసుతో న్యాయమైన కోరిక కోరుకొని ఏ పూజ చేసినా కూడా దానికి ఫలితం ఉంటుందండి. నేను ఇంతసేపు పూజ చేశాను, అంతసేపు పూజ చేశాను, మనకు టైంతో అసలు సంబంధమే ఉండదు. మనం చేసిన పూజ భక్తితో శ్రద్ధతో కూడుకున్నదై ఉండాలండి. అయితే మనకు వెంకటేశ్వర స్వామి వారికి మెయిన్ తులసి దళాలే ముఖ్యమండి పూజలో.
మీకు నాకు ఇక్కడ టైం ఉంది, తులసి దళాలు ఇన్ని దొరికాయి కాబట్టి మాల ప్రిపేర్ చేసుకున్నాను. లేదంటే మీకు ఎన్ని దొరికితే అన్ని తులసి దళాలు ఇలా వెంకటేశ్వర స్వామికి సమర్పించేసుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇంకా నాకు చాలామంది మెసేజ్ చేశారని చెప్పాను కదా, వాళ్ళ కోసమని ఈ వీడియో చిన్నగా చేశానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ పద్ధతిలో వెంకటేశ్వర స్వామి వారికి చందన దీపాన్ని వెలిగించేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కజిన్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలా పూజ చేసేసుకుంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.